డాక్టర్ నందిని సిద్ధారెడ్డి రచించిన కవిత. ఈ కవిత సంభాషణ కవితా సంపుటిలో ఉంది. కవిత బాగా నచ్చింది నాకు. కాస్త ఓపిక చేసుకొని వినండి. బాలుని ఆత్మగీతం. బాలుని ఆత్మగీతం కవితా శీర్షిక. నన్న అలవాలు పట్టలేదా సార్? గుండెల్లేని చిరిగిపోయిన పాత అంగి, ఆయిలు ఫుట్పాత్ మట్టి అల్లుకుపోయిన నల్లటి లాగు, శుచి శుభ్రతం లేని జిడ్డు మోహం చేతులు. సార్, మీరైనా నన్న ఆనవాలు పట్టలేదా సార్? నిజమే సార్, జీవితం శపించి ఉండకపోతే మీ సన్నీతో క్రికెట్ ఆడుకోవాల్సిన వాణ్ణి, మీ సుజ్జీతో కాన్వెంట్కి వెళ్ళాల్సిన వాణ్ణి, సుడిగాలి వచ్చుండకపోతే అమ్మ చేతి గోరి ముద్దలు తింటూ చిందులేయాల్సిన వాణ్ణి. నన్నింకా గుర్తుపట్టలేదా సార్? హడావుడిగా మీరు విఐపీస్ మీటింగ్కి వెళ్తున్నప్పుడు, హ్యాబిట్స్లో ట్రాఫిక్ లైట్లు పడి విసుక్కుంటున్నప్పుడు మీ కారు అద్దాలు తుడిచి ఆటాన అడుక్కున్నవాణ్ణి. అప్పుడే మర్చిపోయారా సార్? మీరు అందంగా ఆఫీసుకు వెళుతున్నప్పుడు మీ బూట్లకు పాలిష్ వేస్తూ కబుర్లు చెప్పిన వాణ్ణి. పావలా కోసం బతిమాలిన గతిలేని మతిమాలిన వాణ్ణి. ఇరానీ హోటల్లో కప్పులు తీస్తూ మీ ప్యాంటు మీద పడ్డ టీ చుక్కకు మీరు నేర్చుకున్న బూతులన్నీ పడ్డవాణ్ణి. చేయి జారి టీ కప్పు పగలగొట్టినప్పుడు మీ ముందే మీసాల యజమాని చేత చెంపదెబ్బలు తిన్నవాణ్ణి. నేను సార్, నేను బాలుని, గిల్లడానికి బుగ్గలు లేనివాణ్ణి, మరవడానికి పాలిచ్చే తల్లి లేనివాణ్ణి, రాళ్ళు మోసేవాణ్ణి, సంచులు మోసేవాణ్ణి, స్క్రూలు పానాలు మెకానికల దగ్గరికి మోసుకెళ్లేవాణ్ణి, బస్టాండ్లలో పళ్ళు అమ్మేవాణ్ణి, ట్రాఫిక్ కూడలిలో పేపర్లు అమ్మేవాణ్ణి, ప్రింటింగ్ ప్రెస్సులో గ్యాలీలు మోసేవాణ్ణి, లెట్రిన్ గదుల్లో లోటాల్లో నీళ్లు నింపేవాణ్ణి, కాఫీలందించి టీలందించి టీలా మరిగి చల్లారిపోయిన వాణ్ణి. నేను బాలుణ్ణి, నేను కార్మికుణ్ణి, నేను బాల్యం కోల్పోయిన బాలుణ్ణి, సమ్మె చేయని సమ్మె తెలియని కార్మికుణ్ణి. నన్ను మీరెందుకు పోల్చుకుంటారు? నన్ను మీరెందుకు గుర్తుపడతారు? పోల్చుకోవడానికి పీలికలే తప్ప పోలికలు లేనివాణ్ణి కదా. గుర్తుపట్టడానికి గుడ్ల నీరు తప్ప గుర్తింపు లేనివాణ్ణి కదా. మీరు పోల్చుకోలేరు సార్. చూడటానికి కూడా అసహ్యంగా కనబడే పాలిపోయిన నా ముఖంలో జాలిపడటానికి మాత్రం ఏముంటుంది సార్? మీరు తాగి పారేసిన ఖాళీ సీసాల కోసం కొట్లాటలో అంగి చింపుకున్నవాణ్ణి, గోళీలాడుకోవాల్సిన వయసులో మోలీ ఆడుతున్నాను, బలపం పట్టుకోవాల్సిన వయసులో బాసన్లు కడుగుతున్నాను, బడికెళ్లాల్సిన వయసులో పశువులు కాస్తున్నాను, పశువులు దొడ్డి దూకితే పటేలు చేత తన్నులు తినేవాణ్ణి, బుడ్డెడు మోయలేని బుట్ట జీతగాన్ని, మీ సైకిల్లో గాలి కొట్టేవాణ్ణి. ఎంత గాలి కొట్టినా మనుషులకు గాలి కొట్టడం నేర్చుకోలేకపోయాను. ఎన్ని పంక్చర్లు అతికినా నా పంక్చర్ అతుకోలేకపోయాను. మీ బాబు ఐస్ క్రీం తినడం కోసం నేను ఐస్ క్రీం అయి కరుగుతున్నవాణ్ణి. దీపావళి పండక్కి మీ బాబు కాకరొత్తులు కాల్చడం కోసం నేను శివకాశీలో కాకరొత్తై కాలుతున్నాను. మీ జీవన సౌకర్యం కోసం, సౌకుమార్యం కోసం నేను మరణై తిరుగుతున్నాను. నేను బాలుణ్ణి, కార్మికుణ్ణి కాదు. ఆ జన్మ బానిసను వెట్టిలో పెట్టి పుట్టినవాణ్ణి, ధర్మభూమిలో ధర్మానికి నోచుకోనివాణ్ణి. అడుక్కునే వాళ్ల మీద జాలి కుమ్మరించే మీరు పల్లీలు అమ్ముకునే నాతో పరాచకాలాడుతారు. నాకు సంఘాలు లేవు, జెండాలు లేవు, పార్టీలు లేవు, ఓట్లు లేవు, నా కలెక్షన్ లేవు. మీ ఎలక్షన్లకు నేనే జై కొట్టాలి, మీ పెళ్ళిళ్ళకు నేనే పూలమాలలు అల్లాలి. అయినా నేనంటే మీకు అసహ్యం. మీరు చీకొట్టినట్టే జీవితం చీకొడుతుంది. అయినా సార్, జీవించకుండా ఉంటామా? పెదవుల మీద అన్నీ పంటిగాట్లే సార్. కళ్ళు రాలి చిరిగిన అంగీలో పడితే అంతా మట్టే కదా. ఇంకెక్కడి కన్నీళ్ళు? సంవత్సరాల
సంవత్సరాలన్నీ శాపనార్థాలే. స్వప్నాలు చిట్లిపోయి దోసిట్లోంచి జారిపోతే అంతా చీకటే కదా. బాల్యమే వృద్ధాప్యమైతే ఇంకెక్కడి ఆనవాళ్ళు? నన్ను ఆనవాలు పడితే మీ ఆనవాళ్ళు తలకిందులవుతాయి. అందుకే సార్, మీరు నన్ను ఆనవాలు పట్టరు. ఈ కవితను 1988 ఆగస్టు 12న రాశారు. చాలా చక్కని కవిత. హ్యాట్స్ ఆఫ్ టు డాక్టర్ నందిని సిద్ధారెడ్డి గారు. హ్యాట్స్ ఆఫ్.